నిఖిల్ అయిందా పా మరి దా బోకూర అయిందట. నిఖిల్ అన్నాడు, గంగలక్ష్మి వచ్చింది భలేగా. ఏం కూర అండి నువ్వు? ములక్కాయనా? అన్నమైపోయి ఏమేంటి అల్లుగున్నావు? పానం మంచిగా లేదట, అక్కడ చూసుకుంటారు కూడా ఇవ్వలేదు. పట్టుకున్నదో లేదు, ఇంత అన్నం కూడా పట్టుకొని పోదాం. లేస్తానా అయ్యి మరి అయితే మీరు తినుండమ్మమ్మ. మా అత్తమ్మకు కొంచెం పానం మించలేదు, అండుకున్నది లేదో ఇచ్చేసేస్తాం చూసి. అట్లనే ఫోన్ చేసిందట మా అత్తమ్మ. ఫోన్ చేస్తే మరి ఎట్లున్నదో. అయితే ఇప్పుడు మాట్లాడింది గంగలక్ష్మి. ఇగో తినండి, కడుపు నిండా తినండి. మేము ఆ తర్వాత తింటాం కానీ. మా అత్తకు అండుకోలేదు కావచ్చు, అన్నం పట్టుకొని పోయితే ఇంకా వాళ్ళకి ఎవరు ఉన్నారు, మేమేనా చూసుకుంటూ. మా అత్తమ్మకు హెల్త్ బాగాలేదండి, అందుకనే ఇప్పుడు కొంచెం అన్నం తీసుకొని పోయి ఇచ్చి తినమని ఎట్లా ఉందో హెల్త్ చూసేస్తాం. గంగలక్ష్మి ఇంత అన్నం వేస్తుంది. మంచిగా ఉన్నదా? మంచిగా ఉన్నది. ఇది ఇంటి ఎంత మంచిది. తినండి, కడుపు నిండా తినండి. ఒకలా అమ్మమ్మ మీ ఇంటికి పోతట్టుండే అంటే అమ్మమ్మ ఇంటికి పోతట్టుంటే తమ్ముడా తలిపేసిపో. నిఖిల్ తాళం పట్టిండా లేదా? అత్తమ్మకు జ్వరం వచ్చిందట, అమ్మమ్మకు చెప్పులేడే. గంగలక్ష్మి పోతాండే సీడ్గా. అన్నం కూర కూడా అందుకోలేదు, ఇంకా అందుకోలేదు. అందుకే తెచ్చిన అన్నం వండలే నా పానం దమ్ము కొట్టి నీ అది కూర వండుకొని వచ్చింది గంగలక్ష్మి. ములక్కాయ కూర చేసిన. మరి పోదామా హాస్పిటల్కు? పని చేస్తాను లేదా, ఒళ్ళంతా వేడి మంట, వేడి ఎండకు కూడా ఒళ్ళు చెక్ అయ్యి అట్లా అయింది. ఎండలు కూడా బాగా పట్టు చేయి కడుపు. జ్వరం కొడుతుంది, నువ్వు టెస్టులు చేసుకోవాలి, అన్ని టెస్టులు చేయించు.